సాంప్రదాయాల జోలికొచ్చి సేవులు, వైష్ణవులు అని టైటిల్ పెట్టి వీడియో తెస్తే చెప్పు దెబ్బలు మోతం మోగిస్తాను జాగ్రత్త. దవడపళ్ళు రాలగొట్టేస్తాను జాగ్రత్త నాతో పెట్టుకుంటే. ఏంటి సాంప్రదాయాల జోలికి నేను వచ్చానా? నీదే సంప్రదాయం అని చెప్పుకుంటావే? వైష్ణవం ఏంటది? వైష్ణవం అని చెప్పుకుంటావు కదా. మరి నువ్వు అమ్మవార్ల గురించి ఎందుకు చెప్తావు? వారాహిమాత గురించి నీకెందుకు? ఆ శాక్తేయం డిపార్ట్మెంట్ కదా, అందులో ఎందుకు వేలెట్టావు? వినాయక చవితికి వీడియోలు వరుస పెట్టి చేసేస్తావు ఎందుకు? అది గాణపత్యం కదా, దాంట్లో ఎందుకు వేలెట్టావు? అయ్యప్ప స్వామి గురించి నీకెందుకు? సాయిబాబా గురించి ఎన్ని వందల వీడియోలు చేసావే నువ్వు? మేము కూడా అంత కంటెంట్ ఇవ్వలేదుగా, మా దగ్గర ఉన్నాయి భద్రంగా. రిలీజ్ చేయమంటావా ఒక్కొక్కటి? ఇప్పుడు యూ టర్న్ తీసుకుని బాబా భామగా మారిపోయినంత మాత్రాన నిన్ను వదిలిపెట్టేదిలే. అర్థమైందా? ఒక వీడియోని ప్రైవేట్లో పెట్టించడం కోసమేమో ఆళ్ళకాలు ఈళ్ళకాలు పట్టుకుని తిరుగుతూ ఉంటావు, ఆత్మహత్య చేసేసుకుంటానంటావు. ఒక కేసు పడంగానే యూ టర్న్ తీసేసుకొని నీ క్యారెక్టర్ని అసాసినేట్ నువ్వు చేసుకుంటావు భస్మాసురుల్లాగా. సాంప్రదాయాల జోలికి ఎవడొచ్చాడే? నువ్వు వచ్చావు, అన్నిట్లో వేలెట్టి గెలికావు. ఇప్పుడు నేను వచ్చి భేదాలు సృష్టించకండి, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు, వేదం ప్రతిపాదించిన ప్రతీదీ కూడా ఆ ఒక్క పరమాత్మ యొక్క విభిన్న రూపాలు, విభిన్న నామాలు. వేదం ప్రతిపాదించిన, వేద విరుద్ధమైనది కాదు నేను చెప్పేది అని చెబితే నేను వైష్ణవానికి వ్యతిరేకం ఎట్లా అవుతానే? సోంబేరిదానా. మాట్లాడితే చెప్పు తీసుకొడేస్తాను, చెబితే ఏటి కొడేస్తావు నువ్వు? ఏం కొడేస్తావు చెప్పు? నువ్వు రా నా ముందుకు రా, వచ్చి మాట్లాడు.